దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, మీడియా న్యూస్. ఒక మార్గదర్శకుడిగా, ఒక మంచి స్నేహితుడిగా దినకర్ గారు అందిస్తున్న సేవలేంటి, ఆయన గొప్పతనం ఏంటి, ఆయన స్నేహంలో నేర్చుకున్న మాధుర్యం ఏంటి, ఆయనతో ఉన్న అనుబంధం ఏంటి, ఆత్మీయత ఏంటి అనేది ఒక ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఓంకార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దినకర్ గారి ప్రోత్సాహం చాలా ఉంది. ఈజ్ అ డౌన్ టు ఎర్త్ పర్సన్. అంటే ఆయన అందరినీ ఒకేలా సమానంగా చూస్తారు. ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆయన నుంచి ఒక విధంగా నేను నేర్చుకున్నాను. నేను ప్రతి విషయంలో ఆయన ఇచ్చే గైడెన్స్ కానివ్వండి, ఆయనకున్న ముందు చూపు కానివ్వండి, అది చాలా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. ప్రతి విషయంలో హీఈస్ వెరీ సపోర్టివ్ టు మీ. సో అక్కడ ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఎండిగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉంటాయండి. ఒక పక్కన కస్టమర్ సాటిస్ఫై చేయాలి, ఆన్ టైం డెలివరీస్ చేయాలి, ఎంప్లాయీస్ మేనేజ్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఈ అన్ని విషయాల్లో నా మిత్రుడు ఇచ్చిన సహకారం నేను ఎప్పుడు మర్చిపోలేదు. ఇప్పటికీ ఇస్తుంటారు. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి అనేది ఆయన నుంచి నేర్చుకున్నాను. ఆ విధంగా నేను ఆయనకి నమస్కారం చెప్పి చాలా అభివాదం చేస్తున్నాను. ఆయన ఇచ్చిన సపోర్ట్ మరవలేనిది. ఆ విధంగా ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఒక విధంగా ఆయన నుంచి అన్ని నేర్చుకున్నానండి. ఇవన్నీ మీరు చెప్పిన ప్రతి పాయింట్ నేను ఆయన నుంచి నేర్చుకున్న ప్రతిదీ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశాను. నా వంతు నాకు చేయగలిగింది నేను చేయగలిగింది ఆయన నుంచి నేర్చుకుని నేను ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తున్నాం. ప్రతి విషయంలో ఆయన ఇచ్చే సలహా తప్పకుండా పాటిస్తాను నేను. నాకు నచ్చేది ఒకటేనండి, ఆయన సిచ్యుయేషన్ నువ్వు ఎలా బిహేవ్ చేయాలి, సిచ్యుయేషన్ నువ్వు లొంగిపోకూడదు, సిచ్యుయేషన్ నువ్వు కంట్రోల్లో తీసుకోవాలి అని చెప్పేవాళ్ళు. దినకర్ గారి సహకారం ఎప్పుడు ఉంటుందండి. ఈ కంపెనీ గ్రోత్ లో ఆయన సహకారం మరవలేనిది. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎల్లప్పుడూ ఆయన మాకు నిరంతరం సహకారం చేస్తూనే ఉన్నారు, దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు ఆయన. సో ఆయన సపోర్ట్ ఎప్పుడు మరవలేనిదండి. ఇట్స్ ఎ గ్రేట్ సపోర్ట్.